నమస్తే ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం. ఈరోజు మనం 2024 ఒలింపిక్స్లో తొలి కాంస్య పథకం గెలుచుకున్న మహిళ మను భాకర్ గురించి తెలుసుకోబోతున్నాం. విజయం సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. 3 ఏళ్ల కిందట మను భాకర్ను చూస్తే అది నిజమే అనిపించి ఉంటుంది. క్రీడాభిమానులకు ఒలింపిక్స్లో ఘోర వైఫల్యం, అది చాలదు అన్నట్లు అనవసర వివాదాలతో ఆమె తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది. కానీ మను అందరిలాంటి అమ్మాయే. అయితే ఇప్పుడు ఆమె గురించి దేశమంతా మాట్లాడుకునేది కాదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని వ్యక్తిత్వాన్ని మార్చుకొని తనను తాను సరికొత్తగా మలుచుకుంది కాబట్టే ఒలింపిక్ పతక విజేతగా నిలిచింది. కష్టపడి ఎదగడం, ఓ స్థాయిని అందుకోవడం ఒక ఎత్తు, తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం మరో ఎత్తు. ఆ స్థాయి నుంచి కింద పడితే మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టం. ఇలా కెరీర్ ఆరంభంలో మెరుపులు మెరిపించి ఆ తర్వాత అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక విజయాలతో పాటు వచ్చే కీర్తి ప్రతిష్టలను నెత్తికెక్కించుకోవటం వల్ల చరిత్రలో కలిసిపోయిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. మను కూడా ఆ జాబితాలో చేరుతుందేమో అన్న అనుమానాలు కలిగాయి ఓ దశలో. షూటింగ్లోకి అడుగుపెట్టిన 3-4 నెలలకే ప్రపంచ కప్లో 9 స్వర్ణాలు సాధించడం, ప్రపంచ నెంబర్ 1 కావడం అంటే మాటలు కాదు. ఇదే ఊపులో ఒలింపిక్స్లోనూ అద్భుతాలు చేసేస్తుందని అభిమానులు ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టోక్యోలో 3 విభాగాల్లో పోటీ పడితే పతకం సాధించడం కాదు కదా, ఒక్క దాంట్లోనూ ఫైనల్గా కూడా చేరలేకపోయింది మను. ఒక ఈవెంట్లో ఆమె తుపాకీ మొరాయించడం సమస్యగా మారింది. కానీ మొత్తంగా టోక్యోలో తన ప్రదర్శన పేలవమే. దీనికి తోడు తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రానాతో గొడవ పెట్టుకోవడం ఆమెకు చెడ్డ పేరు తెచ్చింది. మరోవైపు ఒలింపిక్స్ తర్వాత కూడా వెంటనే మను ప్రదర్శన మెరుగుపడకపోవడంతో తన కెరీర్ తిరోగమనంలో పయనిస్తున్నట్లే కనిపించింది. విజయాల్లో ఉన్నప్పుడు అందరూ ఆకాశానికి ఎత్తేస్తారు, కానీ ఓటములు ఎదురైనప్పుడు విమర్శించడం తప్ప అండగా నిలిచే వాళ్ళు తక్కువ ఉంటారు. టోక్యో వైఫల్యం తర్వాత మనుకు ఈ విషయం బాగా అర్థమైంది. ఆటలో వైఫల్యానికి తోడు కోచ్తో గొడవ విషయంలో ఆమెను అందరూ విమర్శించారు. ఒకప్పటి విజయాలను గాలివాటం అని తీసిపారేశారు. ఈ పరిస్థితుల్లో వేరొకరు అయితే కుంగిపోతారు, ఆట మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. ఈ క్రమంలో కనుమరుగైపోతారు. కానీ ఛాంపియన్లు మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో బలంగా నిలబడతారు. మను కూడా అదే చేసింది. సాధనే తన రాత మారుస్తుందని ఒకప్పటికన్నా ఎక్కువగా షూటింగ్ రేంజ్లో గడపడం మొదలుపెట్టింది. మరోవైపు అహం పక్కన పెట్టి తనే జస్పాల్ రానా దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అతడి దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. టోక్యోలో తన ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడి తట్టుకోలేకపోవటమే అని గుర్తించి మానసిక దృఢత్వం మీద దృష్టి సారించింది. దీంతో గత ఏడాది మను ప్రదర్శన ఎంతో మరుగుపడింది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం సాధించడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఇప్పుడు ప్యారిస్లో పోటీపడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యం సాధించింది. చిన్నతనంలోనే అరెడజన ఆటల్లో సాధన చేయటం, అన్నిట్లోనూ జాతీయ స్థాయికి వెళ్ళటం విశేషం. మార్షల్ ఆర్ట్స్తో మొదలుపెట్టే టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడింది. వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో ఆమె 60 పతకాలు సాధించడం విశేషం. అయితే టీనేజ్కి వచ్చేసరికి ఏదో ఆటలో ప్రొఫెషనల్గా క్రీడాకారిణిగా మారాలని బాక్సింగ్ వైపు మొగ్గింది. కానీ అందులో కుదురుకోలేదు. అదే సమయంలో తన తల్లి సుమేధ ప్రిన్సిపాల్గా ఉన్న పాఠశాలలో ఉన్న షూటింగ్ రేంజ్ ఆమెను ఆకర్షించింది. అక్కడ వెళ్ళి కొన్ని రోజుల సాధనతోనే 10కి 7.5 పాయింట్లు సాధించింది. అది చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. ఆయన సూచన మేరకే మను షూటింగ్ను కెరీర్గా ఎంచుకుంది. 2016లో 14 ఏళ్ల వయసులో షూటింగ్ సాధన ఆరంభించింది మను. ఏడాది తిరిగేసరికే ఆటలో మంచి పట్టు సాధించింది. తాను పాల్గొన్న తొలి జాతీయ టోర్నీలోనే ఆమె సంచలనాలు రేపింది.
వివిధ విభాగాల్లో ఏకంగా 9 పతకాలు కొల్లగొట్టింది. అప్పటికీ దేశంలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా పేరున్న ఒలింపియన్ కూడా అయిన హీనా సిద్ధును 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఓడించి స్వర్ణం గెలవడం, ఈ క్రమంలో 242.3 స్కోరుతో జాతీయ రికార్డు నెలకొల్పడంతో షూటింగ్ వర్గాల్లో మను పేరు మార్మోగింది. తర్వాతి ఏడాది ప్రపంచ కప్లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఒలింపిక్ స్వర్ణ విజేతను ఓడిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటికి మను వయస్సు 16 ఏళ్లే. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఆమె 9 ప్రపంచ కప్ స్వర్ణాలు సాధించింది. నమస్తే ఫ్రెండ్స్, ఆడియో తెలుగు వాయిస్ కి స్వాగతం. ఈ రోజు మనం సబ్స్క్రైబ్ చేయడం 2024 ఒలింపిక్స్ లో తొలి